వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వైసీపీని వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి స్పందించారు. ఏపీ రాజకీయాలు ఉన్నంత వరకు తాను వైసీపీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 35 ఏళ్లుగా తమ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో కలిసి ఉందన్నారు. ఇతర పార్టీలోకి తాను చేరుతానన్న వస్తున్న వార్తలు అవాస్తవమని, వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించేందుకు నిరాకరించారు. తిరుమలలో మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. కడప నగరంలోని 3 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ వైఓ నందన్ ఒక ప్రకటనలో తెలిపారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, నగర నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మధ్యాహ్నం 12:30 అనంతరం పాత బస్టాండు నగరపాలక కార్యాలయం వద్ద క్యాంటీన్లను ప్రారంభిస్తారని చెప్పారు. విశాఖలో 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా వచ్చే దివ్యాంగ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనకై ఏర్పాటు చేసిన దివ్య కళా మేళాను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అరకు గిరిజన మహిళలు వేసిన దింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ దింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించారు. గిరిజన మహిళలను ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్యని విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీడా రవిచంద్ర యాదవ్, శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ మెయిన్ రోడ్లో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. మెయిన్ రోడ్లో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ఆక్రమణలు తొలగించినట్లు సీఐ రేవంతమ్మ తెలిపారు. తొలగింపు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, సచివాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు సిద్ధమా? వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడానికి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డిని సూటిగా అడుగుతున్నారన్నారు. ఆనాడు పింక్ డైమండ్ దొంగతనం చేశామని చంద్రబాబుపై ఆరోపణలు చేశారని, ఏమైందని ప్రశ్నించారు. 5 సంవత్సరాలు ఏం పీకారని, రాజకీయం చేయడం తప్ప పవిత్రతను కాపాడారా అని అన్నారు. మంగళగిరి పట్టణంలోని ఓ జిమ్ సెంటర్ నిర్వాహకులపై మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాత్రి సీఐ వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఎర్రబాలెం గ్రామానికి చెందిన వాసల్య అనే మహిళ జిమ్ కు వస్తున్న నేపథ్యంలో తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు నిర్వాహకులు ట్రైనర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై అధికార ప్రభుత్వం నిర్వహిస్తున్న మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో ఇంటింటికి చంద్రబాబు సాధించిన విజయాల గురించి సభాపతి అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి వివరించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. వినుకొండ పట్టణంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చడానికి కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ల నిర్వహణకు కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.